pipes A and B can fill a tank in 36 minutes and 45 minutes respectively. Another pipe C can empty the tank in 30 minutes. First A and B are opened. After 7 minutes C is also opened. The total time taken in filling the tank is. సో ఏమి ఇచ్చారు, 3 pipes ఇచ్చారు. ఒకటి A, B, C. ఓకేనా. సో ఏ ఎన్ని మినిట్స్లో కంప్లీట్ చేయగలదు, 36 మినిట్స్లో ఫిల్ చేయగలదు ట్యాంక్ని. సో కాబట్టి 36. అండ్ బి వచ్చేసరికి 45 మినిట్స్ ఫిల్ చేయగలదు. బట్ సి ఏం చేస్తుంది, ఎంటీ చేస్తుంది కాబట్టి మైనస్. ఓకేనా. ఎన్ని మినిట్స్లో ఎంటీ చేయగలదు, 30 మినిట్స్. సో కాబట్టి 30 ఏమవుతుంది, 180 అవుతుంది. అంటే టోటల్ ట్యాంక్ కెపాసిటీ ఏంటి, 180 యూనిట్స్. ఇప్పుడు ఇండివిజువల్ ఎఫిషియన్సీ కావాలంటే ఇక్కడ మనకి తెలియాలి. సో 36 5s 180, 45 4s 180, నెక్స్ట్ 36 180. ఓకేనా. ఇవి ఇండివిజువల్ ఎఫిషియన్సీస్ ఆఫ్ ఏ, బి అండ్ సి ఫర్ 1 మినిట్. సో 1 మినిట్కి ఎన్ని కంప్లీట్ చేయగలవు యూనిట్స్ అని. అప్పుడు టోటల్ ఎఫిషియన్సీ ఏమవుతుంది, 5 + 4 9, 9 - 6 3 యూనిట్స్ కంప్లీట్ చేయగలవు. 3 కలిపి చేస్తే 1 మినిట్కి 3 యూనిట్స్ కంప్లీట్ చేయగలవు. మనల్ని ఏం అడుగుతున్నారు ఇక్కడ, టోటల్ టైం అడుగుతున్నారు. ఫస్ట్ ఏ ఓపెన్ చేశారంట, ఏబీ ఓపెన్ చేశారంట. ఎన్ని మినిట్స్, 7 మినిట్స్. సో కాబట్టి ఏబీ కలిపితే అంతా 9, ఏబీ 2 కలిపి చేస్తే 9 × 7, సో 63 యూనిట్స్ కంప్లీట్ అవుతాయి. మనకి టోటల్ ఎన్ని, 180. సో 180 నుంచి 63 తీసేస్తే 7 1 1 117 యూనిట్స్ రిమైనింగ్ అనమాట. సో ఇవి ఇప్పుడు ఎవరు కంప్లీట్ చేయాలి, ఏబీసీ కంప్లీట్ చేయాలి. సో సి ఈజ్ ఆల్సో ఓపెన్ ఆఫ్టర్ 7 మినిట్స్. సో కాబట్టి ఏబీసీ యొక్క ఎఫిషియన్సీ ఏమవుతుంది, 3 యూనిట్స్ కదా. సో కాబట్టి 117 మనకి మిగిలినవి 3 కలిపి చేస్తే 3 యూనిట్స్ కంప్లీట్ చేయగలవు. సో టోటల్ 3 3s 3 9s అంటే 39 మినిట్స్ పడుతుంది. టోటల్ టైం కదా మనల్ని అడిగింది. ఇక్కడ 7 మినిట్స్, ఇక్కడ 39 మినిట్స్. టోటల్ 39 + 7 46 మినిట్స్ పడుతుంది కంప్లీట్ అవ్వడానికి, ట్యాంక్ ఫిల్ అవ్వడానికి 46 మినిట్స్. సో ఆప్షన్ ఈస్ బి.